హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా, ఇంట్లోనే చాలా సింపుల్గా మామిడి తాండ్రి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 పెద్ద సైజు బంగిరిపిల్లి మామిడికాయలు అనేది తీసుకున్నానండి. ఏ మామిడికాయలైనా తీసుకోవచ్చండి. నా దగ్గర బంగిరిపిల్లి మామిడికాయలు ఉన్నాయి కాబట్టి నేను అనేది ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్లో ఇవంతా కూడా మనం పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఎంత ఫైన్ పేస్ట్గా చేసుకుంటే మనకి అంత బాగుంటుంది. ఇంకా మనం దీన్ని వడకట్టుకోకుండానే మనం చక్కగా ఇలా చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నాను కదండి, అలా మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇదే పాన్లో చేస్తున్నాను కాబట్టి ఈ పాన్ అనేది నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నీరు చుక్క లేకుండా ముందుగా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే గిన్నె సరిపోతుందండి. ఎందుకంటే తడి ఉంటే మళ్ళీ మనకి పాడైపోతుందేమోననేసి అనే అనుమానం లేకుండా నేను స్టవ్ అనేది ముందుకు పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగానే మనం గరిటెతో అస్తమాను కలుపుకుంటూనే ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని. నేను చక్కెరకి బదులుగా బెల్లం అనేది వేసి చేస్తున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల రుచి అనేది మరింత పెరుగుతుంది. అలాగే మనకి ఒరిజినల్ తాండ్రి టేస్ట్ అనేది వస్తుందండి. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు నేను ఒక టిప్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ మామిడి తాండ్ర అనేది మనం ఒక ప్లేట్లో వేసుకుంటే ఫాస్ట్గా జారకుండా స్లోగా జారుతుంది అన్నప్పుడు ఇంకా మనకి అది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను 2 ప్లేట్లలో చక్కగా నెయ్యి అనేది రాసుకున్నాను. మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ అనేది కూడా రాసుకోవచ్చండి. మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ పెట్టుకుని మొత్తం అంతా శుభ్రంగా ఆరిపోయేంత వరకు మనం దీన్ని ఆరబెట్టుకోవాలండి. ఇది మనం మార్కెట్లో కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చాలా శుభ్రంగా కూడా ఉంటుందండి ఇంట్లో చేసుకోవడం వల్ల. ఇది నేను ఒకరోజు మొత్తం ఫ్యాన్ గాలిలోని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకున్నానండి. ఇది శుభ్రంగా ఆరిపోయిందండి. ఇప్పుడు మీరు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో మీరు తాండ్ర అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం నెయ్యి రాసుకోవడం వల్ల ప్లేట్ నుంచి ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి తాండ్రి. నేనైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అనేది తీసుకున్నానండి. మీరు కూడా ఒకసారి అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.